తెలంగాణ రాష్ట్రంలో పోలీసింగ్ గాడి తప్పింది. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. బీఆర్ఎస్ పాలనలో పటిష్టమైన లా అండ్ ఆర్డర్తో సేఫ్ స్టేట్ గా పేరుగాంచిన తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో ఎన్నడూ లేని వింతపోకడలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ హత్యలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాలు మహిళల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయి. మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిపోతున్నాయి. మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి దాపురించింది. రాష్ట్రంలో ఒకే రోజు 4 అత్యాచార ఘటనలు జరగడంపై సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటున్నది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో తెలంగాణ రాష్ట్రం మహిళల భద్రతకు కేరాఫ్ గా నిలిచింది. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సీన్ మారిపోయింది. 7 నెలలుగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది. మహిళలపై అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 4 అత్యాచార ఘటనలు జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరుపై సామూహిక లైంగిక దాడి జరిగింది. అమెజాన్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతిని ఎడ్ల గౌతమ్ రెడ్డి పార్టీ పేరుతో హోటల్కు తీసుకువెళ్లి బలవంతంగా మద్యం తాగించాడు. స్పృహ కోల్పోయిన యువతిపై గౌతమ్ రెడ్డితో పాటు అతని మిత్రుడు శివాజీ రెడ్డి కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గౌతమ్ రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు శివాజీ రెడ్డి అరెస్టు విషయంలో తాత్సారం చేస్తున్నారు. మొన్నటి వరకు మునగాల గ్రామ వార్డు మెంబర్ గా ఉన్న శివాజీ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. రాజకీయంగా బలంగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు కావడం వల్లే పోలీసులు అతని విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహిళలపై అత్యాచార ఘటనల విషయంలోనూ రాజకీయ అండదండలున్న నిందితుల్ని ఉపేక్షించడంపై యావత్ తెలంగాణ మండిపడుతున్నది. వనస్థలిపురం అత్యాచార ఘటన జరిగిన రోజే రాష్ట్రంలో మరిన్ని లైంగిక నేరాలు జరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. నిర్మల్ జిల్లా నుంచి ప్రకాశం వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా మహిళ ఫిర్యాదుతో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. హరికృష్ణ ట్రావెల్స్ కు చెందిన బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చేసి పట్టుకున్నారు. ఇక అదే రోజు నల్గొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై ఓ ఆగంతకుడు అత్యాచారానికి తెగించాడు. ఒకే రోజు వరుస అత్యాచార ఘటనలు జరగడంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు అధికార కాంగ్రెస్ పై మండిపడుతున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత ప్రమాదంలో పడిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఒకే రోజు రాష్ట్రంలో 4 అత్యాచారాలు జరగడం బాధాకరమన్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మహిళలకు భద్రత కరువైందని, పెరిగిన అత్యాచారాల గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కాకముందే మళ్లీ ఇటువంటి ఘటనలు జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు చేసే అసెంబ్లీలో మనం ఉండి ఎందుకనే స్వీయ ప్రశ్న వేసుకోవాలన్నారు హరీష్ రావు. ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది అధ్యక్ష. మర్డర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ 8 నెలల కాలంలో 500 మర్డర్లు జరిగినాయి అధ్యక్ష. డెకాయిటీస్ 60, రాబరీస్ 400, థెఫ్ట్ కేసెస్ 10,000, రేప్ కేసెస్ 1800 రేప్ కేసులు అయినాయి అధ్యక్ష. పోయిన ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో 28 రాష్ట్రంలో స్త్రీలకు భద్రత కరువైందని, వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో వరుస అత్యాచార ఘటనలపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చించి 48 గంటలైనా గడవక ముందే 4 అత్యాచారాలు జరిగాయన్నారు. ఈ ఘటనలు తీవ్రంగా కలిచివేస్తున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇవి ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబితా ఇంద్రారెడ్డితో పాటు అసెంబ్లీలో పలువురు సభ్యులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. హోంశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి లా అండ్ ఆర్డర్ ను గాడి తప్పుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ వైఫల్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం అంటాను అధ్యక్ష నేను. ఎందుకంటే కంప్లీట్ రివ్యూ చేయాలా, ప్రతి క్షణం రివ్యూ చేయాలా అధ్యక్ష. హైదరాబాద్ నడిబొడ్డున ఇంత జనాభా ఉన్నారు, గ్యాంగ్ రేపులు కావడం ఏంటి అధ్యక్ష? ఎటుపోతుంది అధ్యక్ష? కాచిగూడలో జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష కొల్లాపూర్లో ఒక గిరిజన మహిళ మీద జరిగితే అధ్యక్ష అత్యాచారం జరిగితే వారం 10 రోజుల తర్వాత మేము వెళ్ళిన తర్వాత కానీ ఈ ప్రభుత్వం రియాక్ట్ కాలేదు అధ్యక్ష.
అప్పటి వరకు పట్టించుకోలే వారం రోజులు. అధ్యక్ష, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఈయనకి వచ్చిన లేడీ మీద కూడా తీసుకుపోయి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష. దుండిగల్లో జరిగిన సంఘటన కూడా అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, హైదరాబాద్లో మన మలక్పేటలో రోడ్డు మీద, మెయిన్ రోడ్ మీద ఉండే ఈ హాస్టల్ అధ్యక్ష, బ్లైండ్ స్కూల్ అధ్యక్ష. ఈ అమ్మాయి కూడా మన వికారాబాద్ సంబంధించిన అమ్మాయి అధ్యక్ష. అధ్యక్ష, ఎప్పుడు అధ్యక్ష 24th ఆఫీసర్లు పోతారు అధ్యక్ష విజిట్కి, ఏం జరిగిందని తెలుసుకోవడానికి. ఇంత గోప్యంగా ఎందుకు ఉంచాలి అధ్యక్ష? ఎందుకు యాక్షన్ తీసుకోవద్దు అధ్యక్ష? మర్డర్స్ ఒక 500, డెకాయిడ్స్ ఒక 60, రాబరీస్ ఒక 400, దోపిడీ ఒక 3200, దొంగతనాలు ఒక 10,000, కిడ్నాప్ కేసెస్ ఒక 1000, 1800 మందికి రేప్ కేసెస్ అధ్యక్ష. అంటే ఇవి ఓవరాల్గా చెప్తున్నా అధ్యక్ష. ఈ 6 నెలల్లో 1,20,000 కేసులు రిజిస్టర్ అయినాయి అధ్యక్ష. ఇవి ఎందుకైనా నేను అడగను అధ్యక్ష, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ది నిఘా అనేది ఉండాలని కోరుకుంటాం అధ్యక్ష. 7-8 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు కేరాఫ్గా నిలిచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు అదుపు తప్పాయి. ఇటీవల వరుస అత్యాచారాలతో మహిళల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. ఇక సైబర్ నేరగాళ్లు, దోపిడీ దొంగలు, హంతకులు చెలరేగిపోతున్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, హత్యలు పెరిగాయి. ఎస్సీ ఎస్టీలపై దాడులకు లెక్క లేకుండా పోయింది. గత 6 నెలల్లో తెలంగాణలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగింది. జూన్ నెల 14న హైదరాబాద్లో ఒక్కరోజే 5 హత్యలు జరగడం కలకలం సృష్టించింది. పాలమూరు జిల్లా ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా మారింది. కాంగ్రెస్ గెలిచిన తర్వాత జిల్లాలో జరిగిన రాజకీయ హత్యలే ఇందుకు నిదర్శనం. శాంతి భద్రతల్ని గాడిలో పెట్టకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోవడం ఖాయమని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడుతుందంటున్నారు.